మన ముకుందా జ్యువెలరీ వారి వెడ్డింగ్ మేళా వచ్చేసింది. ఇప్పుడు ఫ్లాట్ 7.99% VA ప్లస్ జీరో మేకింగ్ చార్జెస్ అన్ని 22 క్యారెట్ ఆర్నమెంట్స్ పైన త్వరపడండి. ఈ ఆఫర్ అన్ని బ్రాంచెస్ లో వర్తిస్తుంది. గోల్డ్ కానీ డైమండ్స్ కానీ కొన్న ప్రతి ఒక్క బిల్ కి 5 గ్రాముల సిల్వర్ కాయిన్ ఫ్రీ. 9వ తారీఖు సండే రోజు జరిగే బహిరంగ మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి బహిరంగ సభ ఉన్నది. దాన్ని మనం కనగల్లో దాదాపు 13,500 కోట్లతోని ఫౌండేషన్ హ్యామ్ రోడ్స్ ఫౌండేషన్ వేయడం జరుగుతుంది. అట్లాగే అక్కడి నుంచి మన నల్గొండలో కూడా 83 కోట్లతోని వాటర్ బెడ్ని కూడా శంకుస్థాపన చేసుకోవడం జరుగుతుంది. ఆ తర్వాత మనం ఎన్జీ కాలేజ్లో బహిరంగ సభని ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. ఈ బహిరంగ సభకి మన మంత్రి గారికి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఎంతో డెవలప్ చేశారు. వారి పేరు నిలబెట్టుకోవడం కోసం మనం అందరం కూడా స్వచ్ఛందంగా ప్రతి వార్డు నుంచి, అట్లాగే నల్గొండ మండలం నుంచి, తిప్పర్తి మండలం నుంచి, కనగర్ల మండలం నుంచి అత్యధిక జనాలని సేకరించి ఈ బహిరంగ సభని జయప్రదం చేయాలని, విజయవంతం చేసి మన మంత్రి గారి మేరును నిలబెట్టాలని, అట్లాగే ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు. ఇక ముందు కూడా ఇంకో మెయిన్ మట్టి రోడ్డు లేకుండా మొత్తం సీసీ రోడ్లను చేయడం కూడా ఇంకా త్వరలోనే చేస్తానని మనకు మాట ఇచ్చారు. ఇంకా చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారు. కాబట్టి మన ముఖ్యమంత్రి గారి దగ్గర మన మంత్రి గారి పేరు నిలబెట్టాలని అందరూ ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఈ మీటింగ్ని సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను. మహిళా సంఘాల ద్వారా వడ్డీ లేని రుణాలను కూడా ఎంతోమంది మహిళా సంఘాలకు కూడా ఇవ్వడం జరుగుతుంది. అట్లాగే మొన్న 553 బస్సులను కూడా మన రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్లో ఓపెన్ చేశారు. మన నల్గొండకు కూడా మహిళలకి పెట్రోల్ బంకులు అయితేండి, క్యాంటీన్లు, ఇక ముందు కూడా ఎన్నో చేస్తానని వడ్డీ లేని రుణాలను తీసుకొని వారు ఉపాధి పొందడమే కాకుండా 10 మందికి ఉపాధి కల్పించిన వారు అవుతారు. కాబట్టి ప్రతి ఒక్క మహిళా సంఘాలను కూడా కోరుకుంటున్నారు. ప్రతి ఒక్కరూ మహిళా సంఘాల్లో ఉన్న సభ్యులందరూ కూడా ఈ మీటింగ్ని సక్సెస్ చేయాలని, వారికి మహిళా సంఘాల వారికి కూడా ఈ మీటింగ్లోనే చెక్కులు పంపిణీ చేయడం కూడా జరుగుతుంది. ప్రతి ఒక్కరూ దీన్ని ఉపయోగించుకొని మీటింగ్ని సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను. రేపు 29వ తారీఖు నిర్వహించే భారీ బహిరంగ సభకు ప్రియతమ నాయకులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు నల్గొండ రావడం జరుగుతుంది. అలాగే మన ప్రియతమ నాయకులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి ఆధ్వర్యంలో నిర్వహించే ఎన్నో సమావేశాలు నిర్వహించడం జరిగింది గతంలో కూడా. కానీ మళ్ళీ వర్షాకాలం వస్తుంది కాబట్టి కొన్ని ఇబ్బందుల వల్ల మన జరిగే మీటింగ్ 18వ తారీఖు జరిగే కనగల్ బహిరంగ సభను వాయిదా చేసి నల్గొండ హెడ్ క్వార్టర్ మారడం జరిగింది, ఎన్జీ కాలేజ్. ఇదందరూ గమనించడానికి ఒక వారం రోజులు టైం పట్టింది. ఏది ఏమైనప్పటికీ తెలంగాణ రాష్ట్ర మంత్రిగా, ఆర్ఎండ్బి శాఖ మంత్రిగా ఈ రాష్ట్రానికి అన్ని పట్టణాలకు, అన్ని గ్రామాలకు హ్యామ్ రోడ్ల ద్వారా 13,500 కోట్ల రూపాయలు ప్రీతం నాయకులు కోమటిరెడ్డి వెంకట గారి శాఖ ద్వారా నిధులు మంజూరు చేయించి దానికి శంకుస్థాపనకు చేస్తున్న ముఖ్యమంత్రి గారికి భారీ స్వాగతం పలకాలనే ఉద్దేశంతో ప్రీతం నాయకులు కోమటిరెడ్డి వెంకట గారి ఆదేశాల మేరకు ఈరోజు నల్గొండ కాన్స్టిట్యూన్సీలో భాగంగా అలాగే తిప్పతిలో కావచ్చు, కనగల్లో కావచ్చు, అలాగే నల్గొండ పట్టణం కావచ్చు, అందరి నాయకులతోని సమావేశం ఏర్పాటు చేసి సన్నాహక సమావేశం ఏర్పాటు చేసి భారీ జన సమీకరణ చేసే విధంగా, అలాగే ప్రీతం నాయకులు ఒక మాట చెప్పడం జరిగింది. ఎవరైనా స్వచ్ఛందంగా వచ్చి ఇంటికి ఒకరు వచ్చి ప్రీతం నాయకులు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఘనంగా స్వాగతం పలకాలని వారు ఏదైతే కోరుతుండ్రో ఆ కోరికకు మేము వాళ్ళు ఏదైతే అనుకుంటారో దాన్ని నిజం చేసేదానికి మా నాయకులు, మా కార్పొరేటర్లు, సర్పంచులు, మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, ముఖ్య నాయకులందరూ కలిసి ఒక సన్నాహక సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దానిలో భాగంగా మేమందరం కలిసి దాదాపు 50 నుంచి 60,000 మంది జనాభాను తరలించే విధంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీనిలో భాగంగానే ఈరోజు ఈ కార్యక్రమం మేయర్ గారు, అలాగే మాజీ మున్సిపల్ చైర్మన్ గారు, రామరెడ్డి గారు, మార్కెట్ చైర్మన్ గారు, మండల పార్టీ అధ్యక్షులు, డిప్యూటీ మేయర్ గారు, అందరూ ముఖ్య నాయకులు, కార్పొరేటర్ అందరూ కలిసి ఒక ప్రణాళిక చేసుకొని ముందుకు పోతున్నాం. దీన్ని మేము నల్గొండ పట్టణ ప్రజలకు, నల్గొండ నియోజకవర్గ ఒక విజ్ఞప్తి చేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ తరఫున గతంలో 10 సంవత్సరాలు అధికారం లేకున్నా కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కష్టపడి మళ్ళీ అధికారం తీసుకొచ్చిన తర్వాత నల్లగొండ రూపురేఖలు ఏ విధంగా మారిపోతున్నాయనే దానికి చేస్తున్న అభివృద్ధి ఎలా జరుగుతుందనేది, అలాగే నల్గొండ పట్టణంలో ప్రతిరోజు మంచి డ్రింకింగ్ వాటర్ ఇవ్వాలని 83 కోట్ల రూపాయలతో కూడా దాన్ని కూడా శిలాఫలకం శంకుస్థాపన చేసుకోబోతున్నాం ముఖ్యమంత్రి ద్వారా. అలాగే 13,500 కోట్లు అంటే మీకు తెలుసు, నల్గొండనే దాదాపు 1000 కోట్ల రూపాయలు పనులు ఉన్నాయి. ఇవన్నీ మన ప్రీతం నాయకులు తీసుకొస్తుంది కాబట్టి మనం వారికి అండగా మనందరూ జనసభకి తీసుకొచ్చి భారీ బహిరంగంగా సభకు స్వాగతం పలికే విధంగా కావాలని ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. మా నాయకులు కూడా కోరుతున్నాం, మీరందరూ మనది బాధ్యతగా మన నాయకుడు కోమటిరెడ్డి గారికి మనం కృతజ్ఞతగా ఈ జన సమీకరణ చేసి వాళ్ళు గిఫ్ట్గా ఇచ్చే విధంగా మేము ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీనికి అందరూ సహకరించాలని సందర్భంగా కోరుతున్నాం.